గూడెం మహిపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా అమీన్పూర్ రూపురేఖలు మారుతాయని అన్నారు. కాలనీల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుబ్బల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, గోపాల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మా ఆర్టీసీ కాలనీలో రోడ్లు పెండింగ్ ఉన్నాయండి. ప్రజెంట్ అసోసియేషన్ వాళ్ళు కంటిన్యూస్గా ఎమ్మెల్యే గారిని, అలాగే చైర్పర్సన్ని, అలాగే ఎక్స్ కౌన్సిలర్ నాగదేవ్ రెడ్డి గారిని ఫాలోఅప్ చేయడం జరిగింది. వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మా కాలనీకి వచ్చి అందరూ కూడా మా అందరి సమక్షంలో కొబ్బరికాయలు కొట్టి డెఫినెట్గా వర్క్ స్టార్ట్ చేపిస్తారు. కాంట్రాక్టర్ని కూడా తీసుకొని వచ్చి మా దగ్గర ఆ వర్క్లు ఏంటో అన్నీ వాళ్ళకి చూపించి మాకు బాగా నమ్మకం కలిగేటట్లయితే ఈరోజు చాలా బాగా చేశారండి. దీనికి వారి ముగ్గురికి కూడా, అట్లాగే వీళ్ళని ఫాలోఅప్ చేసిన మా ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, అలాగే పాండురంగారెడ్డి గారికి, మహదేవ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఆర్టీసీ కాలనీలో గత కొన్ని నెలల నుంచి కాంట్రాక్టర్కి శాంక్షన్ అయిన వర్క్స్ కొద్ది రోజుల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే చేయడం జరిగింది. అదంతా కూడా ప్రజెంట్ అసోసియేషన్ టీం వాళ్ళు కానీ వాళ్ళు నా దృష్టికి రావడం, నేను కూడా చైర్మన్ దృష్టికి తీసుకోవడం, ఎమ్మెల్యే గారి దృష్టికి పోవడం కూడా జరిగింది. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా సీరియస్గా ఇప్పుడున్న ఈ వర్షాలు ఇవన్నీ పడడం వల్ల రోడ్డు బాగా డ్యామేజ్ కావడం, ఇవన్నీ కూడా చూసి చాలా ఇబ్బంది పడుతుంటే దాని ప్రకారంగా మళ్ళీ అసోసియేషన్ వాళ్ళు అందరం కూడా నేను కూడా వెళ్ళి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇమ్మీడియట్లీ కావాలన్నా చాలా ఇబ్బంది ఉందని చెప్పితే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీ దాన్ని రెస్పాన్స్ చేయ కాంట్రాక్టర్ ఫోన్ చేసి తెల్లారి కాంట్రాక్ట్ని పిలిపించి రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున నిజంగా చెప్తున్నాం, ఆర్టీసీ కాలనీలో ఎట్లా ఉండే ఓ పార్కు కానీ పెద్ద గుట్టు ఉండే, ఆ పార్కు కూడా దగ్గర 60 to 70 lakhs